ఒక ప్రశ్నతో మొదలు పెడదాం. ఒక రాజ్యాన్ని పాలిస్తే అతని ఏమంటారు? రాజు అంటారు. మరి ఇంకొక ప్రశ్న, 10 లేదా అంతకంటే ఎక్కువ రాజ్యాలను పాలిస్తే? అప్పుడు అతని చక్రవర్తి అంటారు. ఇది కేవలం పదాలు తేడా కాదు, ఆలోచనలో తేడా. రాజు తన రాజ్యానికే పరిమితం, తన భూమి, తన ప్రజలు, తన సరిహద్దు. కానీ చక్రవర్తి, అతని అధికారం సరిహద్దులు దాటుతుంది. అతను అనేక రాజ్యాలను కలుపుతూ పాలిస్తాడు. అందుకే అతని చక్రవర్తి అంటారు. ఇప్పుడు ఇదే విషయాన్ని జీవితానికి అన్వయించండి. ఒకే ఒక స్కిల్ నేర్చుకున్న వ్యక్తి రాజు, 2 అంతకంటే ఎక్కువ నైపుణ్యం ఉన్న వ్యక్తి చక్రవర్తి. ఒక పని చేస్తే జీవితం నడుస్తుంది, కానీ అనేక రంగాల్లో నైపుణ్యం పెంచుకుంటే జీవితాన్ని నడిపించగలుగుతారు. ఈ రోజుల్లో ప్రపంచం ఒక రాజ్యంలా లేదు, ఇది ఒక పెద్ద సామ్రాజ్యం. ఇక్కడ విజయం సాధించాలంటే ఒకే మార్గం సరిపోదు, ఒకే ఆలోచన సరిపోదు. చదువు, కమ్యూనికేషన్ స్కిల్స్, కాన్ఫిడెంట్, జ్ఞానం, డిసిప్లిన్ ఇవన్నీ కలిగినప్పుడు మీరు రాజు కాదు, చక్రవర్తి అవుతారు. కాబట్టి చిన్నగా ఆలోచించకండి, మీ సామర్థ్యాన్ని విస్తరించండి. ఒక రాజ్యం కాదు, అనేక విజయాలు పాలించండి. ఇలాంటి జీవిత పాఠాలు కావాలంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్. నగేష్ ఇంగ్లీష్ వరల్డ్ని ఫాలో అవ్వండి. ధన్యవాదాలు.